రూపే సెలెక్షన్స్. నేను మీ వసంత. మన ఈరోజు వీడియోలో ఖాదీ కాటన్, హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్స్ ఉన్నాయి. నేను కట్టుకున్నాను కదా చినాల్లో, మన ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసినాయండి. మల్టిపుల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని డోలాలో వర్క్స్ ఉన్నాయి, సిల్క్ కోటాలు కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఖాదీ కాటన్ చూద్దాము. ఖాదీ కాటన్లో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ వస్తుంది. ఇలా మనకు చిక్కత్ స్టైల్ లాగా వీవింగ్ ఇచ్చారు కదా, ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది, అంటే జామ్దాని వీవింగ్ అనమాట. అది సెపరేట్ వీవింగ్ ఉంటుంది. మంచి గ్రే కలర్, గ్రేలో కూడా కల్నేత్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి వైన్ కలర్, చిన్న హాఫ్ ఇంచు పౌడర్ లాగా ఇచ్చారు కదా. మొత్తం కాటనే ఉంటుంది, చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది. గ్రే షేడ్ అయితే ఇంకొంచెం డార్క్ షేడ్ కూడా ఇంకొకటి ఉంది. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా మనకి ఇక్కడ స్టైల్ డిజైన్ వచ్చింది. చాలా సాఫ్ట్గా, చాలా చాలా లైట్ వెయిట్లో, చాలా క్లాసీగా ఉంటాయి. కంఫర్ట్ ఫీల్ అండి, మెత్తగా ఉంటాయి ఇవి. కొంచెం అఫీషియల్గా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. కుర్చీల పాటలో చూసారు కదా, కొంచెం దూరంగా వచ్చాయి. ఇక్కడ దగ్గరగా వచ్చింది వీవింగ్ అనేది. పళ్ళుకి కూడా ఇలా జామ్దాని వీవింగ్ వచ్చింది. చక్కగా రెడ్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. వీటన్నిటికీ కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. మీరు ఈ బ్లౌజ్ కన్నా వేరే కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేస్తే చాలా చాలా నీట్గా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే కలరు కొంచెం, ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్. ఇది కూడా కలనేత ఉంది చూసారా, ఒకలాంటి గ్రీను, గ్రేకి కొద్దిగా ఒక బ్లూ షేడ్ కలనేత ఉంది. ఇది కూడా అంతే, మెరూన్ కలర్, హాఫ్ ఇంచ్ బార్డరు, సేమ్ డిజైన్ వస్తుంది. నీట్గా ఉందండి కలర్ అయితే. డస్టీ షేడ్స్ ఇవేమి మనకి కాటన్ కదా, ప్యూర్ ఫైల్ వస్తుంది. చక్కగా ఉంది. పళ్ళు ఇలా వస్తుంది, లైన్స్ వచ్చి ఇలా టాజిల్స్ రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ బ్లౌజ్ కానీ మెరూన్ షేడ్ కానీ ఏదన్నా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇది కూడా అంతే, రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్. 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం సీ గ్రీన్ షేడ్లా ఉంది. ఇది కూడా అంతే, కలనేత ఉంది, లైట్ కలనేత షేడ్ వచ్చింది. హాఫ్ ఇంచ్ బార్డరు, చాలా బాగుంది కలర్. నీట్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇది స్టార్చ్ కూడా కొంచెం లైట్గానే పడతాయి. హ్యాండ్లూమ్స్ కదా, హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. ఇలా పళ్ళు వస్తుంది. వీటికి కూడా అంత, అన్నిటికీ రెడ్ కలర్ చిన్న కొచ్చులు ఇచ్చారు. మీరు రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, డేట్కైనా కూడా మ్యాచ్ అవుతుంది. మెరూన్ షేడ్ కానీ రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంది. బాగుంది కదా కాంబినేషన్. 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే షేడ్. మనం ఫస్ట్ చూసిన గ్రే వేర్ కదా, ఇది కొంచెం డార్క్ గ్రే అండ్ బ్లాక్ కలనేత ఉంది. ఇది కూడా అంత హాఫ్ ఇంచు మెరూన్ షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా జామ్దాని వీవింగ్. కుర్చీల్లో కొంచెం గ్యాప్గా ఇచ్చారు కదా, ఆ వైట్ కలర్ థ్రెడ్ వచ్చేసరికి పళ్ళులో దగ్గరగా వచ్చాయి. చాలా నీట్గా ఉంది. ఇలా చిన్న టాజిల్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ అయితే. 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కలర్ అయితే మెరూన్ అండ్ వైట్, కొంచెం దానివల్ల డస్టీ షేడ్ లాగా అనిపిస్తుంది కదా. 2 సైడ్స్ కూడా హాఫ్ ఇంచ్ ఇలా బార్డర్ వచ్చింది. చక్కగా ఉంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. వీటికి ఏంటంటే హాఫ్ వైట్ బ్లౌజెస్ అయినా బాగుంటాయి, లేదు మిక్స్ అండ్ మ్యాచ్ అయినా మీరు ట్రై చేయొచ్చు. ఇలా పళ్ళు వస్తే ఇలా టాజిల్స్, చాలా నీట్గా ఉంది. ఇది బ్లౌజ్, సెల్ఫ్ కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్. 1750. నెక్స్ట్ ఇదే డిజైన్లో ఇంకొక కాంబినేషన్. అసలు ఎంత సాఫ్ట్ ఉన్నాయనండి. కొంచెం హ్యాండ్లూమ్ ఫీల్ ఇష్టమైన వాళ్ళకి, హ్యాండ్లూమ్స్ అనేసరికి ఏంటంటే మనకి స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి కదా, చాలా నీట్గా ఉంటాయి. ఆఫీస్ వేర్ అయి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక ఇంగ్లీష్ కలర్ అండి, కొంచెం ఆనియన్ షేడ్, ఇందులో కలనేత ఉంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. బాగుంది కదా కాంబినేషన్. ఇది కొంచెం షేడ్స్ చాలా, అంటే పేస్టల్ షేడ్సే. కొంచెం టీవీలో చూసేటప్పటికి చాలామంది టీవీలో స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు కదా, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా పేస్టల్ కలర్ అన్నప్పుడు అది పేస్టలే ఉంటుంది, ఎందుకంటే చాలా బ్రైట్గా పెడుతున్నారు. అంత బ్రైట్గా అయితే ఉండవండి. ఇది కొంచెం డస్టీ షేడు, కలర్ కూడా కల్నేత్ షేడ్. బాగుంది. నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. చాలా బాగుంది. దీనికి కూడా రెడ్ కలర్ టాజిల్స్, కంటిన్యూషన్లోనే బ్లౌజ్ వస్తుంది. మీరు ఇది చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ ఉంచేసుకోవచ్చు, శారీలో ఉంచుకొని కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేస్తే చక్కగా ఉంటుంది. ఈ శారీ కూడా 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా జామ్దాని వీవింగే. ఇది ఇంకా కొంచెం ఫైన్, మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంకొంచెం ఫైన్. ఈ వీవింగ్ చూసారా ఎంత నీట్గా ఉంది. ఇలా ఎక్స్ లాగా ఇచ్చారు, మరి ఒక్కొక్క చోట డైమండ్ షేప్ లాగా ఇచ్చారు. దీని వీవింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది, దానివల్ల మనకి ప్రైస్ వేరియేషన్. ఇక్కడ 2 సైడ్స్ మనకి ఇలా లైన్స్ లాగా ఇచ్చారు కదా, హ్యాండ్లూమ్స్కి వస్తుంది లైన్స్, అలా వీవింగ్లోనే లైన్స్ వచ్చాయి. ఎంత బాగుంది చూడండి, మంచి బేబీ పింక్ షేడ్, నీట్గా చాలా క్లాస్గా ఉంది. పళ్ళుకే వచ్చేసరికి ఇది కొంచెం దగ్గరగా ఇచ్చారు. ఈ ఎక్స్ డైమండ్ 2 వచ్చింది. ఇక్కడ మధ్యలో కూడా ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన డిజైనే, చాలా నీట్గా ఉంది. ఇలా కొంచెం ఇక్కత్ స్టైల్ ఇచ్చారు. ఇలా చిన్నగా వైట్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా కంటిన్యూషన్లోనే బ్లౌజ్. హ్యాండ్కి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఉంటుంది. బ్లాక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మీరు. బాగుంది కదా. ఇది కొంచెం హెవీ వర్క్ ఉంది కాబట్టి దీని ప్రైస్ వచ్చేసరికి 2200.
నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ స్టైల్లోనే గ్రీన్ కలర్, అన్నీ కూడా డస్టీ షేడ్స్ ఇంగ్లీష్ కలర్తో చూడండి. గ్రీన్ ఎంత బాగుందో, ఇది కూడా కలర్ షేడ్ ఉంది. 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్, కొంచెం డార్క్ గ్రీన్ లైన్స్ ఇచ్చారు. చాలా కూల్గా ఉంటుంది. చక్కగా మనం బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా మంచిగా ట్రై చేస్తే మాత్రం చాలా క్లాసీ లుక్లో ఉంటాయి. అంటే జరీ బోర్డర్స్ అవి కాకుండా, హడావిడిగా కాకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి. ఇది పళ్ళు, దీనికి కూడా వైట్ హాఫ్ వైట్ టాజల్స్ వచ్చాయి. ఇలా కంటిన్యూషనే బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుంది చూడండి, కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎంత నీట్గా ఉందో. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి కొంచెం గోధుమ కలర్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ సేమ్ డిజైన్. 2 సైడ్స్ ఇక్కడ ఈ కలర్ని బట్టి మనకి ఇస్తున్నారు కదా, ఇది డార్క్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి, చక్కగా ఉంది, నీట్గా ఎవరైనా కట్టుకోవచ్చండి. వీటికి ఏంటంటే ఏజ్తో సంబంధం ఏం లేదు. మన బ్లౌజెస్ మంచిగా పేరప్ చేసుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళనే కాదు. కాటన్స్ ఇష్టపడతారు చూసారా, చాలా బాగా నచ్చుతాయి వాళ్ళకి. ఇలా పళ్ళు, దీనికి కూడా టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా కంటిన్యూషనే. అంటే ఇక్కడ లైట్ డార్క్ కనిపిస్తుంది కదా, ఎందుకంటే కలనేత ఉందండి, దానివల్ల మీకు ఇలా పెట్టినప్పుడు ఉంది. కానీ సేమ్ కలరే వచ్చింది అన్నిటికీ. వీటన్నిటికీ బ్లాక్ బ్లౌజెస్ అయితే చక్కగా సెట్ అయిపోతుంది. ఈసారి కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే లైట్ గ్రీన్ షేడ్, చాలా చాలా లైటే. ఏం కలర్ అనొచ్చు, డైల్యూట్ షేడ్ అండి. గ్రీన్లోనే ఒక్క డ్రాప్ వేస్తే వస్తుంది చూసారా, చాలా లైట్ కలరే. దానికి ఇక్కడ గ్రీన్ కలరే, గ్రీన్లో కూడా కలనేత వచ్చిన లైన్స్ వచ్చాయి. సేమ్ స్టైల్లో వీవింగ్ డిజైన్ వచ్చింది. బాగుంది కలర్ అయితే, చాలా నీట్గా ఉంది. ఇది పళ్ళు, పళ్ళు కూడా చక్కగా డిజైను, ఇలా టాజిల్, సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. ఎంత యూనిక్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్. మన రెగ్యులర్ షేడ్స్ కాదు కదా, చక్కగా ఉన్నాయి. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా మనకి ఖాదీ హ్యాండ్లూమ్ కాటన్లోనే మనం ఈ డిజైన్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుందేమో, చాలా రోజులైంది. ఇలా ఫ్లవర్ వచ్చిన, ఒకటి హాఫ్ వైట్ వచ్చింది, ఒకటి బ్లూ, ఒకటి పీచ్ షేడ్ లాగా వచ్చింది. ఒకటి గ్రీన్ షేడ్లోనే కొంచెం డస్టీ షేడ్ కలర్, డార్క్ ఏం కాదు, డస్టీ షేడ్లోనే ఉంది. 2 సైడ్స్ లైట్ పీచ్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. ఇదంతా కూడా జామ్దాని వీవింగే వచ్చింది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చక్కగా లైన్స్ లాగా ఇచ్చారు కదా, దీనికి ఇలా మల్టీ కలర్, ఇందులో ఉన్న కలర్స్తో టాజల్స్ ఇచ్చారు. దీనికి కూడా అంత రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. మీరు కాదు కాంట్రాస్ట్ ఏమైనా కూడా ట్రై చేయొచ్చు, చక్కగా ఉంటుంది. బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1700. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఇది కొంచెం మెరూన్ షేడ్లా ఉంది. ఇది కూడా అంతే సేమ్ స్టైలే డిజైన్ వస్తుంది, ఫ్లవర్ డిజైన్. చాలా బాగుంది కలర్. దీనికి లైట్ కలర్ ఇచ్చారు కదా బోర్డర్ దగ్గర, చక్కగా హాఫ్ ఇంచ్ లాగా జరీ బోర్డర్స్ అవి లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఎల్లో అండ్ రెడ్ కలర్తోనే టాజల్ ఇచ్చారు. సెల్ఫ్ కలరే బ్లౌజ్ ఉంటుంది. బ్యూటిఫుల్, కొంచెం మనం ఉన్న చూసినట్లు బ్రైట్ షేడ్. 1700. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అంటే ఇంకా అసలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషను. ఇది కూడా చూడండి సేమ్ స్టైల్ డిజైన్ వచ్చింది. ఫ్లవరు ఎల్లో అండ్ వైట్ షేడ్తో చిన్న హాఫ్ ఇంచ్ బ్లాక్ కలర్ బోర్డర్. ఎంత బ్యూటిఫుల్ కాంబినేషను. వైట్ చాలామంది అడిగారు లాస్ట్ టైము మనం వేరే డిజైన్లో చేస్తే. చూడండి ఇలా లైన్ లాగా ఇచ్చారు, వైట్ అండ్ బ్లాక్ టాజిల్స్ వచ్చినాయి. సెల్ఫ్ కలర్ బ్లౌజ్, మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే బ్లాక్ కానీ చాలా చాలా బాగుంటుంది. 1700. నెక్స్ట్ మనకి ఇందులోనే లాస్ట్ షేడ్ వచ్చేసరికి గ్రే కలర్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ. ఈ ఫ్లవర్ వీవింగ్, జామ్దాని వీవింగ్లో వచ్చిన ఫ్లవర్ డిజైన్ కాడ 2 సైడ్స్ ఎల్లో కలర్, గ్రే అండ్ ఎల్లో చాలా బాగుంది కాంబినేషన్. మనం చిన్న బుట్టీలో కూడా ఈ కాంబినేషన్ చేసాము. ఇది డార్క్ గ్రే కాదు, మీడియం షేడ్ గ్రే, కొంచెం లైట్ షేడే అనుకోవచ్చు. చాలా బాగుంది. ఎల్లో వచ్చేసరికి ఎల్లో గ్రీన్ కలరే టాజిల్స్ ఇచ్చారు. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. చాలా చాలా లైట్ వెయిట్లో, మన చున్నీలు ఉంటాయి చూసారా, అంత లైట్ వెయిట్లో ఉందండి. చక్కగా నీట్గా కూల్గా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్ వెరైటీసే కాకుండా చక్కగా ఇలా కూడా ట్రై చేయొచ్చు. బాగున్నది కదా కాంబినేషన్. ఈ సారీ కూడా 1700. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, చిన్నోన్లో షిమ్మర్ లైన్ వచ్చి చాలా బాగుందండి. మనం ఆల్రెడీ చేసాము, కాకపోతే ఆరెంజ్ మీరు రిపీట్ అడిగారు కదా, చక్కగా మల్టిపుల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మిస్ అయిన వాళ్ళు సేమ్ శారీనే ఆరెంజ్. దీనికి ఇలా సెల్ఫ్ ఒకటి థ్రెడ్ ఒకటి జరీతో పాటు రావడం వల్ల మరీ షిమ్మర్గా లేదు, చక్కగా నీట్గా ఉంది. అంటే మొత్తం జరీ లైన్ వస్తే కొంచెం షైనీగా ఉండేదేమో, నీట్గా ఉందండి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, చక్కగా ట్రాన్స్పరెన్సీ ఉండదు, లైట్ ఫాల్ ఉంటుంది, ఇలా ఫాలింగ్ ఉంటుంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఈ జరీ వచ్చిందని ఏం గుచ్చుకునేది లేదు. చిన్న మైసూర్ సిల్క్ బార్డర్ ఇచ్చారు చూడండి. 2 సైడ్స్ వచ్చి మంచి ఆరెంజ్, ఇప్పుడు మన ట్రెండింగ్ షేడ్ కదా, అసలు ఏ ఫ్యాబ్రిక్లో అయినా అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కూడా.
బ్యూటిఫుల్ షేడ్. పళ్ళులు అంటే చిట్పళ్ళునే వస్తుంది, చిన్న జరీ లైన్తో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే డ్రై వాష్. దీనికి బ్లౌజ్ ఏదో వచ్చిందంటే మనకి ఇలా పింక్ కలరు ముంగా ఫ్యాబ్రిక్ మీద బాందినీ స్టైల్ డిజైన్ వచ్చింది. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. సో దీనికి సెల్ఫ్ కూడా ఇచ్చారు, కానీ నేను ఆరెంజ్కి పింకే సెట్ చేశాను. చాలా బాగుంది. ఇలా మనకి 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది, థ్రెడ్ వీవింగ్ వస్తుంది. మీరు ఇది మిక్స్ అండ్ మ్యాచ్ వేరే ఆటికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషను, మంచి ప్రైస్లో ఉంది. ప్రైస్ కూడా కదా, మిస్ అయిన వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది కాంబినేషన్ నీట్గా ఉంది కదా. 2200 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇందులోనే మనకి ఇంకొక కలర్ వచ్చేసరికి స్నఫ్ కలర్ చాలా బాగుందండి. ఈ కలర్ కూడా అడిగారు. మనకి ఇవైతే మాత్రం ఒక 5 పీసెస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్. ఆరెంజ్ అయితే 20 పీసెస్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి. డార్క్ షేడ్, 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. మనకి ఇలా షిమ్మర్ లైన్ ఉంటుంది, సేమే ఇలా జరీ లైన్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి బాందినీ స్టైల్ బ్లౌజే వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్ కదా. లాస్ట్ టైం చాలామంది అడిగారండి 2 కలర్స్ మిస్ అయిన వాళ్ళు. చూడండి ఆరెంజ్ అయితే ఎస్పెషల్లీ మనకి రెడీ టు డిస్పాచ్. చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయి, 20 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే 2200. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రష్యన్ డాలాలో ప్యూర్ డాలా చాలా బాగున్నాయండి. కొత్త స్టైలు, గ్యాప్ బార్డర్ వచ్చి మళ్ళీ వాటిలో వర్క్ వచ్చింది. చూడండి మంచి రెడ్ షేడ్, మెరూనిష్ రెడ్. ఇవి షేడ్స్ అన్నీ కూడా డస్టీ షేడ్స్, అంటే షైనింగ్ ఉంది, ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంది, కలర్స్ బాగున్నాయి. బాగా డార్కర్ షేడ్స్, మీడియం షేడ్ కలర్స్ ఉంటాయి కదా అలా షేడ్స్. చూసారా మనకి బాందినీ డిజైన్ ఇలా సిగ్జాగ్ స్టైల్ వచ్చింది కదా. అది వీవింగ్లోనే వచ్చిన ప్రింటే, హ్యాండ్ బాందినీ ఏం కాదు. మళ్ళీ అక్కడక్కడ బుట్ట ఉంది చూసారా. ఇది మనకి ఈ బుట్ట అనేది వీవింగ్ బుట్ట వచ్చింది, జరీ బుట్ట. 2 సైడ్స్ కూడా గ్యాప్ స్టైల్ బార్డర్. పైవైపు చిన్న బార్డర్ ఇచ్చారు, ఒక 2 ఇంచెస్లో బార్డర్ ఇచ్చారు. కింద వైపు మనకి ఒక 3 ఇంచెస్, కాదులేండి ఒక 4 ఇంచెస్ ఉంటుంది. ఈ గ్యాప్లో చూసారా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, ఎంత నీట్గా వచ్చింది చూసారా. ఫ్లవర్స్, బర్డ్స్, ఎలిఫెంట్ డిజైను. దీనిపైన అంబారీ అది ఉంటుంది చూసారా, క్లాత్ వేస్తారు, దానికి కూడా డిజైన్ ఇచ్చారు చూడండి. మొత్తం నీట్గా ఆ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఉంది. కలర్ కానీ డిజైన్ కాంబినేషన్ కానీ న్యూ స్టైల్. మనకి ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా, రష్యన్ డోలా, చాలా సాఫ్ట్గా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎవరైనా కట్టుకోవచ్చండి. డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో, బ్యూటిఫుల్ కదా, నీట్గా ఉంది. జిగ్జాగ్ స్టైల్ అంతా వచ్చేసరికి పళ్ళులు కూడా రిచ్ పళ్ళు, ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. ఇక్కడ కూడా ఈ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా చక్కగా రిచ్ పళ్ళు, చిన్న కుచ్చులు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజు. ఇలా ముంగా సిల్క్, చిన్న బనారసి బుట్టి. బ్లౌజ్కి ఏమీ బార్డర్ రాదు, సెల్ఫ్ కలరే వచ్చింది. మీరు ఏదైనా కాంట్రాస్ట్ అయినా ట్రై చేయొచ్చు. చాలా యూనిక్గా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3800. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఇది బ్రింజాల్ షేడ్. ఇది కూడా అంత డస్టీ షేడ్, మరి చాలా బ్రైట్ కాదు, మీడియం షేడ్ కలర్ ఉంటుంది కదా అలా. సేమ్ డిజైన్ వస్తుంది. కింద ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. ఎంత థిక్గా నీట్గా చేశారు చూడండి. మనం బ్లౌజెస్కి చేయించుకుంటాం కదా అదే స్టైల్ లాగా చాలా నీట్గా. వెనక వైపు కూడా చూడొచ్చు, మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి. మొత్తం ఆల్ ఓవర్ అంతా పుట్టి కూడా ఉంది. బాందిని పుట్టి వచ్చింది, వర్క్ వచ్చింది. ఇలా పళ్ళు వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది. ఇలా చిన్న పళ్ళునే కానీ రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి కూడా అంతే సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది, చిన్న బుట్టితో బ్లౌజ్ వస్తుంది. చాలా నీట్గా ఉంది శారీ అయితే, చక్కగా ఉంది కదా. మంచి వర్క్, మనం బ్లౌజెస్కి వాటికి చేయించుకోవాలంటేనే చాలా ప్రైస్ అవుతుంది కదా. మనకి శారీతో పాటు స్టాక్ మంచి వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 3800. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, రాణి పింక్ కాదు, క్యాండీ పింక్ ఉంటుంది కదా ఆ షేడ్ పింక్. పైన చిన్న బార్డర్ సింగిల్ వేసుకున్న చక్కగా అకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. నీట్గా ఉంది కలర్, అన్నీ మీడియం షేడ్ కలర్సే. పళ్ళు రిచ్ పళ్ళు, చిన్న టాజల్ ఇచ్చారు దీనికి. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ సెల్ఫ్లో ఇచ్చారు, చిన్న బుట్టితో బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే, మంచి పింక్ షేడ్. నాది ఒక డ్రెస్ కూడా ఉంటుంది, మస్లిన్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు ఈ షేడ్ బాగుంది అని చెప్పి. కావాలనుకున్న వాళ్ళు చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. ఇంకా చాలామంది ఓల్డ్ నెంబర్కి మెసేజెస్ చేస్తున్నారండి, ఆ నెంబర్కి చేయొద్దు. మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉంది కదా 7000172798, ఈ నెంబర్ని సేవ్ చేసుకొని దీనికే మీరు స్క్రీన్ షాట్స్ పెడితే మీకు వెంటనే రిప్లై ఉంటుంది. మీరు ఆ నెంబర్కి పెట్టడం వల్ల మీరు ఉందనుకుని పేమెంట్ చేసేస్తున్నారు, ఎవరు రిప్లై ఇవ్వట్లేదు కదా, మీకు కొంచెం అది ఇబ్బంది అవుతుంది. ఈ నెంబర్కే స్క్రీన్ షాట్లు అయితే పెట్టండి. చాలా బాగుంది కలర్, 3800. నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ షేడ్, భలే ఉందండి షేడ్ కూడా. ఇప్పుడు మనకి మంచి ట్రెండ్ అవుతున్న షేడు. ఇలా మొత్తం అంతా కూడా జిగ్జాగ్ బాందినీ డిజైను,
2 సైడ్స్ గ్యాప్ బార్డర్, కింద వైపు మాత్రం గ్యాప్ బార్డర్లో వర్క్ వచ్చింది. వర్క్ కూడా అసలు ఎంత నీట్గా ఉందోనండి. ఒక 1/2 మీటర్ నుంచి స్టార్ట్ అవుద్ది స్టార్టింగ్. పళ్ళు వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్, పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజు సెల్ఫ్ కలరే బ్లౌజ్. భలే ఉంది కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. కలర్ అయితే మంచి షేడ్ బ్లూలో కూడా 3800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డస్టీ షేడ్ అండి, మెరూన్ షేడ్లోనే ఒకలాంటి కొంచెం లైట్ షేడ్, మరి డార్క్ మెరూన్ కాదు, డస్టీ మెరూన్ ఉంటుంది కదా ఆ షేడ్. కానీ బాగుంది. మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫ్యాబ్రిక్ షైన్ ఉండటం వల్ల కలర్స్ కూడా బాగున్నాయి. డస్టీ షేడ్స్ కూడా రెగ్యులర్ షేడ్ కాదు, బాగుంది, నీట్గా ఉంది. ఇలా బార్డరు వర్క్ వచ్చింది, బాందిని డిజైన్ వచ్చింది, కంఫర్ట్ ఫీల్లో ఉంది. కలర్స్ కూడా చాలా నీట్గా అనిపించాయి. ఇది పళ్ళు వస్తుంది. దీనికి ఇలా చిన్న కుచ్చులు అన్నిటికీ మీరు వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చండి, చేసేసుకొని జిగ్జాగ్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్, కొత్త షేడ్ అండి, మన రెగ్యులర్ చేసే మెరూన్ షేడ్ కాదు, ఇంగ్లీష్ కలర్తోనూ బ్యూటిఫుల్ కలర్. బాగుంది కదా, 3800. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్, మంచి బ్లాక్ షేడ్. ఎంత నీట్గా ఉందో చూడండి, కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్, దాని మీద వైట్ ఆ జిగ్జాగ్ వచ్చేసరికి చాలా నీట్గా ఉంది. 2 సైడ్స్ కూడా బార్డరు, కింద మనకి వర్క్ వచ్చింది. బ్లాక్ మీద ఇంకా బాగా తెలుస్తుంది వర్క్ అనేది, చాలా బాగుంది. ఓన్లీ బ్లాక్ లవర్స్ ఉంటారు కదా, అసలు ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా ఫటాఫట్ తీసుకుంటారు బ్లాక్ అనేది. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజ్. ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్, డిజైన్, చిన్న బుట్టి వచ్చి బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు. బాగుంది కదా కాంబినేషన్, డిజైన్. ఈ శారీ కూడా 3800. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినాన్లో వర్క్ శారీస్. మనం ఆల్రెడీ చేసాం కదా, మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది చినాన్లో. లావెండర్ షేడ్ అండి, లావెండర్ కూడా కొంచెం డార్కర్ షేడే, మరి పేస్టల్ కాదు, కొంచెం మీడియం షేడ్ కలర్ ఉంటుంది కదా. ఇది వీవింగ్లోనే మనకి ఇలా చిప్ వర్క్ వచ్చింది, చిన్న థ్రెడ్ వీవింగ్ వచ్చి అక్కడక్కడ చిప్ వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్. ఇలా బార్డర్ లాగా ఇచ్చారు, 2 సైడ్స్ చిన్న సారీ బార్డర్ ఉంటుంది. కుచీల పాటలో మనకి ఇలా హాఫ్ నీడంత వరకు కూడా వర్క్ వచ్చింది. కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పై వైపు కూడా అక్కడక్కడ ఫ్లవర్ చిన్న బంచ్ లాగా ఇచ్చారు, చాలా నీట్గా ఉంది కదా. ఇందులో మనకి కొత్త కలర్ కూడా యాడ్ అయింది. ఇందులో ఆరెంజ్ కూడా వచ్చిందండి. యాక్చువల్లీ నిన్నే వచ్చాయి, ఎవరో అడిగితే అయిపోయింది. ఆరెంజ్ కూడా లాస్ట్ టైం మీరు చాలామంది అడిగారు కదా, ఒక్క సెట్టే వచ్చింది మనకి. ఇది వచ్చేసరికి ఇలా మనకి మొత్తం 3 వైపులా వచ్చింది. చిన్న జరీ లైన్స్ ఇచ్చారు కదా, ఈ మధ్యలో కూడా కాంతా స్టిచ్ వచ్చింది. సెల్ఫ్ కలర్ ఇలా వీటికి చిన్న కుచ్చులు వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి శారీ అంతా సింగిల్ కలరే కదా, బ్లౌజ్ మనకి ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. బ్లౌజ్ అయితే రెడ్ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ షేడు. ఇలా హ్యాండ్కి ఒక బార్డరు, ఇలా నెక్ దగ్గర అంతా కూడా వర్క్ వచ్చింది. మల్టీ కలర్స్ వచ్చినాయి కదా, చాలా బాగుంది కాంబినేషన్. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది మాత్రం క్లియర్గా పెట్టండి. కింద వైలెట్ కూడా ఉంది. 2 అంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు టీవీలో అయితే కనుక 2 ఒకేలాగా అనిపించవచ్చు. ఇది కొంచెం లైట్ షేడ్, అది డార్క్ ఉంటుంది. చాలా బాగుంది కాంబినేషన్. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3350. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్. మనకి లాస్ట్ టైం రెడ్ రాలేదు చూడండి, మంచి రెడ్ అండి, మెరూనిష్ రెడ్డే కానీ ఈ షేడ్ చాలా బాగుంది. అంటే మనం రెడ్లో చాలా షేడ్స్ ఉంటాయి కదా, మంచి షేడ్, లైట్ షిమ్మరీ చిప్ వర్క్ వచ్చి ఎంత బాగుందో షేడ్ అయితే. నీట్గా ఉంది కదా, 2 సైడ్స్ బార్డర్ వచ్చి సేమ్ స్టైల్. మనకి ఇదంతా బంచ్ అంతా కూడా ఫిల్లింగ్ కూడా మొత్తం ఫిల్ చేస్తారండి. స్టిచ్ హ్యాండ్ స్టిచ్ అంటే ఏదో పైన స్టిచ్ కాదు, చక్కగా ఫుల్ మొత్తం కవర్ చేశారు. చాలా నీట్గా ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, సాఫ్ట్ ఫ్యాబ్రికే ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాషే. ఇలా 3 సైడ్స్ వచ్చి ఇలా చివర జరీ లైన్స్ కూడా వర్క్ వచ్చింది. బ్లౌజ్ చూడండి, మంచి వైలెట్ కలర్ ఇచ్చారు. బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్కి ఇచ్చారు, హ్యాండ్ కూడా ముద్దగా ఇచ్చారు మనకి బార్డర్ దగ్గర. చాలా బాగుంది. మల్టీ కలర్ వచ్చాయి కదా, మీరు వేరే వాటికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది, కొత్త షేడు. ఈ సారీ కూడా 3350. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ కలర్. ఈ కలర్ చేసాం మనం లాస్ట్ టైం. చాలామంది మాకు ఆఫ్లైన్ కూడా ఒక కస్టమర్ అయితే అడిగారు, ఎవరో గుర్తు రావట్లేదు. మీకు ఎవరు కావాలనుకున్నా ఫాస్ట్గా బుక్ చేసుకుంటే సింగిలే ఉన్నాయి, ఈ 3 పీసెసే ఉన్నాయి. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డరు, సేమ్ స్టైల్ వర్క్. మన కలర్ ఇది కదా, చాలా బాగుంటుంది షేడ్. ఇలా పళ్ళు వస్తుంది, 3 సైడ్స్ వస్తుంది ఇలా వర్క్ అనేది. చివరి కూడా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలరు. మన లాస్ట్ టైం ఏమైనా ఎల్లో వచ్చిందేమో నాకైతే గుర్తులేదండి. ఈ రెడ్ కలర్ బ్లౌజు, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడా మంచి ముంగా ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, సాఫ్ట్గా 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. 3350. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోటాలో 2-3 వెరైటీస్ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, మీకు కోటా అనేసరికి ఐడియా ఉంటుంది అందరికీ.
ఎంత బాగున్నాయి చూడండి. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ లైట్ వెయిట్లో ఉంటాయి. ఇది మరీ ప్యూర్ కాదు, మిక్స్ ఉంటుంది కదా, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ అలా. మంచి ఇక్కడ లైట్ క్రీమ్ షేడ్ వచ్చింది కదా, 2 సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ కూడా మనకి టసల్స్లో వస్తాయి చూసారా, ఆ స్టైల్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్తో. లైట్ వంగపూ కలరు ఆ షేడ్తో డిజిటల్ ప్రింట్. 2 సైడ్స్ కూడా మనకి స్కాలప్ వచ్చింది. వీటికి జరీ బోర్డర్ రాలేదు, చిన్న స్కాలప్ ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా ఇచ్చారు. ఎంత బాగుంటుందంటే లైట్ వెయిట్లో చక్కగా క్లాసీ లుక్లో మంచి ప్రైస్లో ఉన్నాయి. నీట్గా ఉంటాయి. కోటాస్ అనేసరికి కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటాయి. చాలా లైట్ వెయిట్, చున్నీ అంత వెయిటే ఉంటాయి. మనకి ప్యూర్స్ అయినా కూడా అంతే వెయిట్లో ఉంటాయి కదా, చాలా లైట్ వెయిట్లో మంచి కాంబినేషన్స్. ఇలా పళ్ళు ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్లవర్స్ చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూసారంటే ఒకలాంటి సపోటా షేడ్ కలర్ మీద ఇచ్చారు కదా, అదే కలర్ మీద ఫ్లవర్స్ భలే ఉన్నాయండి. ఫ్లోరల్ డిజైన్. మనకి హ్యాండ్ కూడా చివర స్కాలప్ ఇచ్చారు. ఇలా సెల్ఫ్ కలర్ ఇచ్చారంటే మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1450. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లైట్ లైలాక్ షేడ్, ఇక్కడ వచ్చేసరికి వైన్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ చాలా బాగుంది. మీరు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఫ్రాక్స్ అవి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటాయి. కోటాస్ కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా ఫ్యాబ్రిక్స్. బ్యూటిఫుల్ కాంబినేషన్, లైట్ డార్క్ షేడ్ వచ్చింది కదా, చాలా నీట్గా ఉంది. పళ్ళు వస్తుంది. బ్లౌజు చక్కగా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్, డిజైనర్ స్టైల్ బ్లౌజు. ఎంత బాగుందో కాంబినేషన్. 1450. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ వచ్చేసరికి లైట్ స్కై షేడ్లో ఒక ఉంటుంది కదా, పేస్టల్ షేడ్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్లూ షేడ్ ఇచ్చారు, కొద్దిగా లైట్ డార్క్ షేడ్స్. మధ్యలో మాత్రం పేస్టల్ షేడే. చాలా బాగుంది. ఇది కూడా అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కోటాస్ అనేసరికి. జర్నీస్కి అవి కూడా చాలా బాగుంటుంది. నీట్గా ఉన్నాయి కాంబినేషన్. డిజైన్ కూడా ఎంత చక్కగా ఉందో, మంచి ప్రైస్లో ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ బ్లౌజు. అసలు ఎంత బాగుందో కాంబినేషన్, చక్కగా ఉంది కదా, నీట్గా ఉంది. ఈ సారీ కూడా 1450. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోటాలోనే ఇదొక స్టైల్. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్లో వచ్చిన ప్లెయిన్ వచ్చింది చూడండి. మనకి బేసన్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ లాగా లైట్ కలరే, పేస్టల్ షేడే. ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వచ్చి మనకి చూసారా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు కదా ప్రింటింగ్. మీకు చూడడానికి హ్యాండ్ పెయింట్లా ఉంది కదా, హ్యాండ్ పెయింట్ కాదు, ఇది స్టిక్కర్ పెయింట్. చాలా బాగుంది. అంటే మన స్టిక్కర్ అంటించేస్తారు చూసారా, ఆ స్టైల్ లాగా కొత్తగా వస్తున్న స్టైల్ ఇది. చాలా బాగుందండి, నీట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా. మళ్ళీ దీనికి కూడా స్కాలప్ ఉంది, స్కాలప్ వచ్చింది. ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా పై వైపు కూడా ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా స్కర్ట్ బార్డర్ లాగా ఫ్లోరల్ హ్యాండ్ పెయింట్ లాగా అనిపిస్తుంది కదా, ఇది స్టిక్కర్ ప్రింట్ అనమాట. ఇది పళ్ళు కూడా 3 సైడ్స్ వచ్చింది, స్కాలప్ వచ్చింది. బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్కి ఇచ్చారు. హ్యాండ్కి ప్రింట్ వచ్చింది, స్కాలప్ ఇచ్చారు. చాలా బాగుంది. అసలు డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉందండి, ఎంత నీట్గా ఉందో, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కోటాలోనే. మనం ఈ డిజైన్ లాస్ట్ టైం కూడా చేసాం, గుర్తుందా? అవి చాలామంది అడిగారండి. రీస్టాక్ అయితే అవుతుంది, కొంచెం టైం పడతాయి. ఇవన్నీ కూడా లైట్ సీ గ్రీన్ షేడ్కి ఆల్ ఓవర్ అంతా కలంకారీ ప్రింట్ వచ్చింది. మనం లాస్ట్ టైం మిర్రర్ వర్క్ చేయలేదు, ఈసారి మిర్రర్ వర్క్ వచ్చింది. ఇక్కడ గ్యాప్లో చిన్న మిర్రర్ వచ్చింది, స్కాలప్ వచ్చింది. కలర్ అయితే మంచి కూల్ కలర్, బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. మనకి ఇలా ప్రింట్లో ఒక స్కాలప్ లాగా ఇచ్చారు, మళ్ళీ ఇలా థ్రెడ్ మిషన్ ఎంబ్రాయిడరీతో ఒక చిన్న స్కాలప్ వచ్చింది. కూల్గా ఉంది కాంబినేషను, మంచి లైట్ షేడే, చాలా పేస్టల్ షేడే. దానిపైన మనకి అలా కలంకారీలో కూడా డస్టీ షేడ్స్లోనే వచ్చేసరికి బాగుంది. ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది, మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది కదా, ఆ మిర్రర్ వర్క్. దీనికి బ్లౌజ్ చూడండి, సేమ్ డిజైన్, చిన్న ప్రింట్ ఇచ్చారు, మైక్రో ప్రింట్ ఇచ్చారు. కింద 1 మీటర్ బ్లౌజు, కింద వైపు మనకి స్కాలప్ ఇచ్చారు. చాలా బాగుంది కదా కాంబినేషన్, కూల్గా ఉందండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1850. నెక్స్ట్ ఇందులోనే లైట్ లావెండర్ షేడ్, చాలా బాగుంది కలర్. ఇది కూడా సేమ్ స్టైల్ డిజైన్ వస్తుంది, పేస్టల్ షేడ్ కలర్స్. ఎంత బాగుంది చూడండి. లైట్ మిర్రర్ షేడ్ వచ్చింది కదా, మిర్రర్ వర్క్ కూడా చుట్టూ సెల్ఫ్ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ ఇచ్చారు. ఆ లైట్ షైనింగ్ వచ్చి చాలా నీట్గా కనిపిస్తుంది. ఆల్ ఓవర్ అంతా అలాగే వస్తుంది. ఇది పళ్ళు కూడా చివరి కూడా మనకి అలా స్కాలప్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది కూడా అంతే సెల్ఫ్ కలరే, చిన్న డిజైన్ ఇచ్చారు, చిన్న కలంకారీ డిజైను. కింద హ్యాండ్కి స్కాలప్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. 1850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కోటాలో ఫ్యాన్సీ అనమాట. అంటే కోటా దాంట్లోనే మనకి బెనారసీ స్టైల్ డిజైన్ ఇచ్చారు. అలాని కోటా అంతా పలుచగా లేదు, ఇంకొంచెం థిక్గా ఉంది. కొంచెం ఇలా మనకి
లైట్, ఇది కూడా బేసన్ షేడ్ కలరే. ఇదంతా వీవింగ్లో వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్, పైవైపు చిన్న బార్డర్, కింద వైపు వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇలా గ్యాప్ స్టైల్ ఇచ్చి గ్యాప్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది. చక్కగా ఫ్లవర్స్ కలర్ఫుల్గా వచ్చింది. చాలా బాగుంది, నీట్గా ఉంది, లైట్ వెయిట్లోనే ఉంది. 2 సైడ్స్ కూడా అలా చిన్న బార్డర్ ఇచ్చారు కదా. ఇలా పళ్ళు కూడా చిన్న జారీ లైన్స్, దాని మీద ప్రింట్ వచ్చింది. దీనికి హైలైట్ బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ థిక్గానే వచ్చింది ఫ్యాబ్రిక్. ఇలా 1 మీటరు, అదే ఫ్లవర్ డిజైన్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ కలర్, పేస్టల్ షేడ్ కలర్, అన్నీ కూడా ఇంచుమించు పేస్టల్ షేడ్ కలర్సే వచ్చాయి ఇందులో. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1950. ఇందులోనే కలర్ ఉన్నాయి. ఇది కూడా ఇంగ్లీష్ కలరేనండి, కొంచెం చాలా పేస్టల్ షేడే, పేస్టల్ డస్టీ షేడ్స్. ఇలా మనకి వీవింగ్లోనే ఇలా లైన్స్లా ఉన్నాయి చూసారా, టసర్ వీవింగ్ వస్తుంది అదే స్టైల్ లాగా. కాంబినేషన్స్ కూడా దగ్గర షేడ్సే తీసుకున్నారు. లైలాక్ షేడ్ బార్డర్, కింద గ్యాప్లో కూడా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది. ఆ గ్యాప్ బార్డర్ స్టైలు మంచి ట్రెండింగ్ ఇప్పుడు అసలు అన్ని ఫ్యాబ్రిక్స్లోనూ. ఇలా మనకి ట్రాన్స్పరెన్సీ లేదు, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింటెడ్. సేమ్ మనకి అక్కడ ఏ బ్లౌజ్ అయితే ఏ డిజైన్ వస్తుందో అదే ఇచ్చారు. బ్లౌజ్కి చిన్న జరీ లైన్స్, దాని మీద డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా సాఫ్ట్గానే ఉంది, మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్, మంచి ప్రైస్లో ఉంది, 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ షేడ్, ఒకలాంటి పిస్తా గ్రీన్ ఉంటుంది కదా, డార్క్ ఏం కాదు, దగ్గర షేడ్స్ చెప్తున్నా కానీ అది డస్టీ షేడ్స్, చాలా లైట్ కలర్సే. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. అన్ని డిజైన్స్ వేరు, పైన బార్డర్ వచ్చింది, కింద గ్యాప్లో దీని ఫ్లవర్ డిజైన్ వేరు వచ్చింది. ఇది కూడా చిన్న ఫ్లవర్సే, మనకి అవి ఉంటాయి చూసారా, చామంతులు, బంగాళ బంతి అంటాము, ఆ స్టైల్ లాగా ఇచ్చారు డిజైను. కలర్ చాలా బాగుంది, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా నీట్గా ఉన్నాయి, లైట్ వెయిట్లోనే ఉన్నాయి. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, ఆ ఫ్లవర్స్కి చిన్న డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్. ఆ ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా నీట్గా ఉంటుంది, 1950. నెక్స్ట్ వచ్చేసి కోటాల్లోనే, సిల్క్ కోటాలో మనం ప్లెయిన్ చూసి హ్యాండ్ పెయింట్ చూసాం కదా, పెయింట్ స్టైలు. ఇది చూడండి 2 కలర్స్, ఇందులోనే లైట్, ఇక్కడ కొంచెం డార్క్, మరీ డార్క్ బ్రౌన్ కాదు, కొంచెం లైట్, అందులో చాలా డైల్యూట్ షేడు. ఇది వచ్చేసరికి కింద స్కాలప్ వచ్చింది, హాఫ్ వరకు చిన్న మిర్రర్ వర్క్ చేశారు. ఇక సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. ఇలా పళ్ళు అంతటికి కూడా వర్క్ వచ్చింది. షేడ్ డార్క్ షేడ్ ఇచ్చారు చివరి ఎడ్జ్కి వచ్చేసరికి. దీనికి చూడండి బ్లౌజు, మనకి శారీ ప్లెయిన్ కదా, బ్లౌజ్ వచ్చేసరికి ఆ చిన్న డార్క్ షేడ్ మీద చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజు, బ్యూటిఫుల్ ఉంది. హ్యాండ్కి కూడా స్కాలప్ ఇచ్చారు, చక్కగా ఉంది కదా, నీట్గా క్లాసీగా ఉందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఇది లైట్ సీ గ్రీన్ షేడు, మిడిల్లో, కింద పైకి వచ్చేసరికి కొంచెం డార్క్ ఇచ్చారు. దగ్గర షేడ్స్లోనే ఇలా హాఫ్ వర్క్, మిర్రర్ వర్క్, ఇక్కడ కొంచెం గ్యాప్లోనే ఇచ్చారు. ఇక్కడ చూడండి దగ్గరగా వచ్చింది వర్క్ అనేది, మనకి పళ్ళు దగ్గర నుంచి, స్టెప్స్ దగ్గర నుంచి కూడా చాలా దగ్గరగా ఇచ్చారు వర్క్. కాంబినేషన్స్ బ్యూటిఫుల్ అసలు, పేస్టల్ షేడ్స్లో డార్క్ వచ్చి, దానికి బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్ వల్ల శారీ అందం ఇంకా బాగుంటుంది. లైట్ వెయిట్లో మంచి ప్రైస్లో ఉందండి. సిల్క్ కోట అంటే చాలామంది ఇష్టపడతారు, చక్కగా ఉంది, రఫ్గా లేదు, సాఫ్ట్గా ఉంది. ఈ శారీ కూడా 1750. నెక్స్ట్ వన్ చూడండి, అసలు ఏమన్నా ఉందో కాంబినేషను, లైట్ లావెండర్, 2 సైడ్స్ కొద్దిగా డార్క్, స్కాలప్ వచ్చింది, మిర్రర్ వర్క్. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మన స్టెప్స్ పెట్టుకునే దగ్గర నుంచి మొత్తం దగ్గరగా ఇచ్చారు మిర్రర్ వర్క్ అనేది. ఆల్ ఓవర్ నీట్గా మిర్రర్ స్కాలప్ అంతా మిర్రర్ వర్క్ చూసారా, దగ్గరగా వచ్చింది. చుట్టూ డార్క్ షేడ్ ఏదైతే ఉందో అదే డిజిటల్ ప్రింట్. అసలు కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా నీట్గా ఉంది. ఇంకలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది కదా, బాగుంది కదా, నీట్గా ఉందండి, మంచి ప్రైస్లో ఉంది. ఈ శారీ కూడా 1750. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రష్యన్ సిల్క్ శారీస్. రష్యన్ సిల్క్స్లో పీటా వర్క్ వచ్చి చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మెజెంటా షేడ్ కలర్, చాలా నీట్గా ఉంది చూడండి. మనకి ఇవేంటంటే లైట్ వెయిట్లో, మనకి చూడడానికి వర్క్ కనిపిస్తుంది కదా, అంటే మరీ థిక్ వర్క్ కాకుండా చాలా లైట్గా చేశారు. ఇలా ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది, సాఫ్ట్గా లైట్ వెయిట్లో. ఇలా చిన్న బార్డర్, మైసూర్ సిల్క్ స్టైల్ చిన్న బార్డర్ వచ్చి, కింద కూడా చూసారంటే మనకి బెన్నీ సిల్క్స్లో వచ్చే బార్డరే, అదే స్టైల్ లాగా జరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ హాఫ్ వర్క్ కూడా మనకి వర్క్ వచ్చింది, చాలా నీట్గా లైట్ జరీతో వచ్చింది కదా. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు మొత్తం వర్క్ వచ్చింది చూడండి. సో సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్నా నీట్గా ఉంటుంది, చాలా బాగుంది కలరు. దీనికి
పళ్ళు వచ్చేసరికి ఇలా జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది. అటు ఇటు ఎల్లో కలర్ టాజిల్ ఇచ్చారు. మనకి సారీ అంతా సింగిల్ కలర్ మ్యాచింగ్ కదా, బ్లౌజు టాజిల్ కలర్ ఇచ్చారు, ఎల్లో షేడ్. బ్లౌజ్ కూడా చక్కగా ఉందో చూడండి. ముంగ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్తో వచ్చిన జరీ కూడా థ్రెడ్ వీవింగ్, మీనాకారి వీవింగ్ వచ్చింది. మ్యాంగో డిజైన్, చిన్న ప్రింట్, మల్టీ షేడ్స్ ఉన్నాయి కదా, మీరు మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని. చాలా బాగుంది కాంబినేషన్, నీట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3450. చక్కగా లైట్ వెయిట్ శారీ, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్, మంచి ట్రెండింగ్ బ్లాక్ ఇప్పుడు చాలా బాగుంది. మనం వేరే డిజైన్లో కూడా బ్లాక్ చూసాం కదా, ఇది కూడా చక్కగా ఉంది చూడండి. ఇలా హాఫ్ వర్క్ వచ్చేస్తుంది, ఈ వర్క్ అంతా కూడా నీట్గా మళ్ళీ చక్కగా సాఫ్ట్, ఎగది జరీ గుచ్చుకునేది ఏం లేదండి, సాఫ్ట్గానే ఉంది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు వచ్చింది. ఇది మనకి బెన్నీ సిల్క్ స్టైల్ బార్డర్, చాలా బాగుంది కదా. బార్డర్ వచ్చేసరికి చక్కగా గ్రాండ్గా అనిపిస్తుంది. ఆ వర్క్ కూడా చాలా బాగుంది. పళ్ళు అటు ఇటు రెడ్ కలర్ టాజిల్ ఇచ్చారు కాబట్టి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అది కూడా మీనాకారి వీవింగ్ బ్లౌజు. చక్కగా ఫ్యాబ్రిక్ ముంగానే ఇదంతా వీవింగ్ వచ్చేసరికి థిక్గా ఉన్నా కూడా మనకి జరీ అంతా కూడా థ్రెడ్ జరీ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. లైట్ వెయిట్లోనే ఉంది శారీ అంతా కూడా. బ్యూటిఫుల్ కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్. ఈ శారీ కూడా 3450. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, డార్క్ రూబీ పింక్ షేడు, బ్రైట్ కలర్ అడుగుతున్నారు కదా, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ స్టైలే వస్తుంది. 2 సైడ్స్ బార్డర్, కింద వైపు మనకు కొంచెం పెద్ద బార్డర్, బెన్నీ సిల్క్ బార్డర్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా పీటా వర్క్ వస్తుంది. ఎంత నీట్గా ఉందో చూడండి. కలర్ మంచి షేడ్, డార్క్ పింక్. అసలు పింక్ అంటేనే చాలామంది అడుగుతారు. ఇది పళ్ళు, పళ్ళుకి దీనికి ట్యాజ్లో వచ్చరికి వైలెట్ కలర్ ఇచ్చారు. అటు ఇటు ఒకటే ఇచ్చారు, మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజులు కూడా చూసారంటే మీరు చూడొచ్చు, మ్యాచింగ్ కూడా మనకి ఇందులో పింక్ ఉంది చూడండి, పింక్, పీచ్, గ్రీను, అలా అన్ని కలర్స్ ఉండేసరికి మిక్స్ అండ్ మ్యాచ్ సెట్ చేసేసరికి చాలా బాగుంది. బేస్ వైలెట్ కలరు, బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది. ఈ శారీ కూడా 3450. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.